హలో ఎవ్రీవన్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. దిస్ ఈజ్ ప్రశాంతి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి యుఎస్ఏ వ్లాగ్స్. ఈరోజు మేము పెన్సిల్వేనియా స్టేట్లో ఉన్న పిట్స్బర్గ్లోని ఎస్వి టెంపుల్కు వెళ్తున్నాము. అమెరికాలో ఈ ఎస్వి టెంపుల్ చాలా ఫేమస్. ఈ టెంపుల్ను అమెరికా తిరుపతి అని కూడా అంటారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ టెంపుల్ నడుస్తుంది కాబట్టి. మేము ఉన్న హోటల్ నుంచి టెంపుల్కి వెళ్ళే దారిలో 2 టన్నెల్స్ వచ్చాయి. ఇది సెకండ్ టన్నెల్. ఫస్ట్ టన్నెల్ స్పెషల్ ఏంటంటే ఆ టన్నెల్ పెద్ద మౌంటైన్ కింద కట్టిండ్రు. ఆ మౌంటైన్ పైన ఇండ్లు ఉన్నాయి. అసలు అంత పెద్ద టన్నెల్ను ఆ మౌంటైన్ కింద ఎలా కట్టారని చాలా ఆశ్చర్యం వేసింది. ఈ పెన్సిల్వేనియా స్టేట్లో ఏంటంటే మౌంటైన్స్ చాలా ఉంటాయి. దాదాపు అన్ని టన్నెల్స్ మౌంటైన్స్ కింద నుంచి కట్టిండ్రు. ఇది ఇక్కడ మేము కొత్తగా గమనించిన విషయము. ఇప్పుడు బోస్టన్ టన్నెల్ తీసుకుంటే ఏంటంటే ఆ టన్నెల్ పైన డౌన్ టౌన్ ఉంటుంది. అలాగే న్యూయార్క్లో టన్నెల్ తీసుకుంటే ఆ టన్నెల్ పైన హడ్సన్ రివర్ ఉంటుంది. ఇక్కడ మాత్రము టన్నెల్స్ దాదాపు అన్ని మౌంటైన్స్ కింద కట్టారు. ఇది చాలా బాగా అనిపించింది. ఇప్పుడు అన్ని మౌంటైన్స్ కూడా సమ్మర్ కాబట్టి ఆకులతో చాలా గ్రీనరీగా ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో టన్నెల్. మౌంటైన్స్ వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు మనము దాదాపు టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ టెంపుల్కు వెళ్ళే దారిలో చెట్లు, కొండలు, అసలు ఘాట్ రోడ్ లాగానే ఉంది. సేమ్ ఇండియాలో వెళ్తున్న ఫీలింగే అనిపించింది మాకైతే ఇక్కడ. ఇప్పుడు మీరు కూడా మాతో పాటు టెంపుల్కి వచ్చేసేయండి. ఇప్పుడు మేము కారు కింద పార్క్ చేసి టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇక్కడ అసలు ఎంత బాగా అనిపించిందంటే కొండపైన టెంపుల్ చాలా ఇండియాలో ఉన్న ఫీలింగ్ అనిపించింది. ఇండియాలో టెంపుల్కి వెళ్తున్న ఫీలింగే అనిపించింది మాకైతే. ఇక్కడ మేము ఫస్ట్ టైము ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళని చూడడము టెంపుల్ దగ్గర. అసలు చాలామంది జనాలు వచ్చారు. చూడండి టెంపుల్ ఎంత బాగా ఉందో. చాలా రోజుల నుంచి ఈ టెంపుల్కి రావాలనుకున్నాము. ఫైనల్గా ఈ రోజుతో అయితే మా కోరిక తీరిపోయింది. మేము అరౌండ్ 12 o'clock అట్లా రీచ్ అయ్యాము. చూడండి ఇది టెంపుల్ ముందు భాగం అన్నమాట. మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవుతాము. ఇక్కడనైతే మేము కొద్దిసేపు బయట నిల్చొని టెంపుల్ వ్యూ మొత్తము చూస్తున్నాము. ఇక్కడ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా పైకి స్టెప్స్ ఉంటాయి మెయిన్ టెంపుల్లోకి వెళ్ళడానికి. ఇక్కడ రైట్ సైడు చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ అలాట్ చేశారు. అందరు ఇక్కడ చెప్పులు వదిలేసి కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తున్నారు. ఇక్కడైతే టెంపుల్ యొక్క మెయిన్ ఫ్రంట్ వ్యూ చూసేయచ్చు. మెయిన్ టెంపుల్లో అయితే ఫొటోస్, వీడియోస్ నాట్ అలౌడ్. ఇక్కడ బయట తీసుకోవచ్చు. ఆ రోజు లాంగ్ వీకెండ్ కాబట్టి చాలామంది జనాలు వచ్చారు. టెంపుల్ మొత్తం క్రౌడ్గా ఉంది. ఇక్కడైతే మేము అందరూ కాళ్ళు కడుక్కుంటున్నాము. కాళ్ళు కడుక్కొని తర్వాత ఇటు వెనక సైడు డ్రై చేసుకోవడానికి ఎయిర్ డ్రైయర్స్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఇక్కడ వినయ్ కాళ్ళు కడుక్కొని లెగ్స్ డ్రై చేసుకుంటున్నాడు. వెళ్దాం.
ఇక్కడ బుక్స్ పెట్టారన్నట్టు రామాయణం, మహాభారతము అన్ని బుక్స్ పెట్టారు. ఇక్కడ మా వినయ్ ఇక్కడ వీటిని చూస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మా వినయ్ వెతికేవి ఏంటంటే బుక్స్ ఉన్నాయంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నీ చెక్ చేస్తాడు. తన నచ్చిన బుక్స్ సెలెక్ట్ చేసుకొని కొనుక్కుంటాడు. ఇక్కడ పిల్లలందరూ చాలా బుక్స్ పెట్టారు. రామాయణం, మహాభారతము అన్ని కిడ్స్కి సంబంధించిన బుక్స్ అన్నీ ఇక్కడ పెట్టినారు. అందరూ కొనుక్కుంటున్నారు. లోపలికి రాగానే రైట్ సైడ్ ఇక్కడ డెస్క్ ఉంది. ఇక్కడ మనకు టెంపుల్కి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఈ మిషన్లో అర్చన కోసం టికెట్స్ తీసుకుంటున్నాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీస్తా, బొట్టు పెట్టుకోండి, అక్కడ బొట్టు పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇప్పుడైతే దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చేసాము. దర్శనం ఎంత బాగా జరిగిందంటే అసలు చాలా బాగా జరిగింది. అసలు మెయిన్ టెంపుల్లో 15 minutes అలౌ చేశారు. 15 నిమిషాలు దేవుణ్ణి అలా చూస్తూ ఉండిపోయాము. అసలు దేవుణ్ణి చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు అన్నట్టు దగదగ మెర్చిపోతున్నారు. అసలు ఇండియాలో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా అసలు ఒక్కసారి అర్థం కాలేదు. ఒక 15 నిమిషాలు దేవుణ్ణి చూస్తూ అలా నిల్చుండిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మొత్తానికైతే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చి వీడియోస్, ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. ఇక్కడ మా వినయ్ తనకు నచ్చిన బుక్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా అందరు పిల్లలు టాయ్స్ వెతుకుతూ ఉంటే మా వినయ్ మాత్రము బుక్స్ వెతుక్కుంటాడు. నచ్చినవి కొనుక్కొని వెంటనే అదే రోజు కంప్లీట్ చేస్తాడు చదవడం. ఇక్కడ మీకు చూపిస్తున్నాడు ఏం బుక్స్ కొనుక్కున్నాడు. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి వచ్చాము. ఫస్ట్ తిరుపతి అనగానే మనకు గుర్తొచ్చేది లడ్డు కదా. ఇక్కడ లడ్డు, పులిహోర అన్నీ ఆర్డర్ చేసుకుంటున్నాము. ఫుడ్ కలెక్ట్ చేసుకొని తినడానికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ లోపల కూడా చైర్స్, టేబుల్స్ వేసి తినడానికి మంచిగా అరేంజ్ చేశారు. కానీ అక్కడ ఫుల్ ఉంది అక్కడ, అందుకని మేము బయటకు వెళ్తున్నాము. బయట కూడా మంచిగా టెంట్ వేసి టేబుల్స్, చైర్స్ అన్నీ అరేంజ్ చేశారు. చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ.
ఇప్పుడు దర్శనం గిట్లా అన్నం చేసేసుకొని బయటకు వచ్చేస్తున్నాము. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకొకసారి టెంపుల్ యొక్క ఫ్రంట్ వ్యూను రికార్డ్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వీడియోను మిస్ అవ్వకుండా చూసేయచ్చు. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.